అడాస్ ఏంటిది? అసలు అడాస్ అనేది సేఫ్టీ ఫీచరే కాదు. చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక దీని తర్వాత మనందరికి ఉన్న ఒక పెద్ద మిత్తును అయితే నేను క్లియర్ చేస్తా. ఫైనల్ కార్డ్ అనేది సివియర్ గా ఇంజూర్ అయిపోయి ఇరిగే అవకాశం కూడా. మీ కార్ కి అడాస్ అవసరమా లేదా? ఇటు వెనకాల ఉన్న సైన్స్ ఏంది? మీరు గిట్లా కొత్త కారు కొందామనుకున్నా లేదా సెకండ్ హ్యాండ్ లో కార్ తీసుకుందాం అనుకున్నా ఈ వీడియో మాత్రం కేవలం మీకోసమే. ఈ కారు ఉన్నోళ్ళు కనుక ఈ వీడియో చూడలేదనుకో ఖచ్చితంగా లాస్ అవుతారు. ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి కార్లా మనం వినే ముచ్చట ఏంటి అంటే అడాస్ లెవెల్ 2 ఇట్లా మస్తు మాట్లాడుతుండ్రు. అసలు వాస్తవంగా అడాస్ ఏంటిది, దానివల్ల మనకేంది ఉపయోగం, మీ కార్కి అడాస్ అవసరమా లేదా, ఇట్లా అన్ని విషయాల గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీరు మొత్తం చూసారనుకో మీరే 10 మంది దగ్గరకు పోయి సేఫ్టీ గురించి జ్ఞానం ఇవ్వచ్చు. ఈ వీడియోలో నేను అందరికి తెలియని సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా చెప్తా. ఇక ఒక 20-30 సంవత్సరాల కిందట కార్స్ అలా తిప్పి కొడితే 2 నుంచి 3 సేఫ్టీ ఫీచర్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చే ప్రతి కార్లా ఏం కాదన్నా కూడా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి 20 నుంచి 30 సేఫ్టీ ఫీచర్స్ వరకు అయితే ఇస్తారు. ఇక మనలో ఉన్న చాలా మందికి వీటి పేర్లు తెలుసు కానీ అసలు ఇవి ఎట్లా వర్క్ అవుతాయి, వీటి వెనకాల ఉన్న సైన్స్ ఏంది, ఇట్లాంటి విషయాల గురించి అయితే తెలియదు. ఇక ఈ వీడియోలో మనము ఈఎస్పీ నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుని సీట్ బెల్ట్స్ వరకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అంటే మన కార్కి ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా కాపాడేవి, లైక్ ఏబిఎస్, ఈఎస్పీ, ట్రాక్షన్ కంట్రోల్, అడాస్ ఇట్లాంటివి. అదే మనం ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ పోయినాం అనుకో యాక్సిడెంట్ తర్వాత మనల్ని కాపాడేటి, అంటే సీట్ బెల్ట్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇక లేకపోతే కార్ స్టీల్ బాడీ కానీ. ఇక మనము యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అలా మనం ఫస్ట్ బేసిక్ గా మాట్లాడుకోవాల్సింది ఏబిఎస్ గురించి, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఒక చాలా బేసిక్ ఫీచర్. ఇప్పుడు వచ్చే మాక్సిమం ప్రతి కార్లో ఏబిఎస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది ఏంది, ఏబిఎస్ ఏం చేస్తుంది అంటే మనకు ఎప్పుడైతే బ్రేక్స్ అప్లై చేస్తామో అప్పుడు వీల్స్ లాక్ కాకుండా చూస్తుంది. ఒకవేళ ఏబిఎస్ లేకుండా వీల్స్ ఇట్లా లాక్ అయిందనుకో బండి చాలా దూరం స్కిడ్ అయిపోయి బోల్తాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అడగచ్చు అసలు ఈ బ్రేక్స్ స్కిడ్ అవ్వడానికి, బ్రేక్స్ స్కిడ్ కాకపోవడానికి దీనివల్ల ఏంది డిఫరెన్స్ అని చెప్పి. అది నేను క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇలా కెనెటిక్ ఫ్రిక్షన్ ఉన్న స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పి 2 ఉంటాయి. భయపడకుండా నేనేం సైన్స్ నేర్పకుండానే ఈజీగా చెప్తాను. ఎప్పుడైతే కార్ టైర్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుందో ఆ టైర్కి రోడ్డుకు ఉన్న మధ్యలో ఫ్రిక్షన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటాము. మనం ఎప్పుడైతే బ్రేక్ వేసినప్పుడు టైర్లు మొత్తం ఆగిపోయి రోడ్డు మీద రాక్కుండా పోతుంది చూసినావా, అప్పుడు అక్కడ క్రియేట్ అయ్యే ఫ్రిక్షన్ని మనం కెనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. అకార్డింగ్ టు సైన్స్ కెనెటిక్ ఫ్రిక్షన్ కంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైతే కార్ స్కిడ్ అవుతుందో అది ఎక్కువ దూరం పోయి ఆగుతుంది. ఎప్పుడైతే కార్ స్కిడ్ కాదో అది ఇమీడియట్గా మనం బ్రేక్ ప్రెస్ చేసిన దగ్గర ఆగిపోతుంది. ఇలా ఇక ఇంకొకటి ఏంది అంటే కార్ వీల్స్ ఎప్పుడైతే లాక్ అవుతాయో అప్పుడు మనం ఈవెన్ టర్న్ కూడా చేయలేము. ఇక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే కారు టైర్కి ఉన్న రోడ్డుకు మధ్యలో మనకు కావాల్సింది స్టాటిక్ ఫ్రిక్షన్ మాత్రమే. అప్పుడైతేనే మనం ఈజీగా స్టేబుల్ గా వెహికల్ అయితే ఆపచ్చు. ఇక ఈ పంచాయతీ అంతా చూసుకోవడానికి మనం వాడే ఫీచరే ఏబిఎస్. ఇది ఏం చేస్తుంది అంటే మనం బ్రేక్ వేసినప్పుడు ఏ వీల్ అయితే లాక్ అవుతుందో చూసుకొని ఆ వీల్ పైన బ్రేక్ ప్యాడ్ అనేది తీస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే వీల్స్ అనేది లాక్ కావు. ఇక ఈ బ్రేక్ వేసి తీసే పంచాయతీ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. అంటే మన హార్ట్ ఎట్లయితే లబ్ డబ్ అని కొట్టుకుంటుందో అట్లా బ్రేక్ వేసి తీసేస్తూ ఉంటుంది. ఇది ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అంటే ఈ బ్రేక్ వేసి తీయడం అనేది ఒక సెకండ్లో 20 సార్ల వరకు జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే బ్రేక్ వీల్స్ అనేది లాక్ కాకుండా స్టేబుల్ గా వెహికల్ అనేది ఆగిపోతుంది. అందుకే మనకు ప్రతి వెహికల్ లో బేసిక్ గా ఏబిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఫీచర్ అయితే ఈసీ, దీన్నే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటారు. కొంతమంది దీన్ని ఈఎస్పీ అనుకుంటారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఇక ఇది మనం ఏబిఎస్కి ఎక్స్టెన్షన్ అనేది చెప్పుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే రోడ్డు మీద ఒక లేన్లో పోతూ ఉంటావో నీకు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు నువ్వు ఇమీడియట్గా వేరే లేన్కి చేంజ్ అయ్యేటప్పుడు, లేకపోతే నువ్వు ఏదైనా లాంగ్ కర్వ్ తీసుకుంటప్పుడు నీ బండి స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇక ఇది ఎట్లా చేస్తుంది అంటే నీ వీల్ స్పీడ్ సెన్సార్ నుంచి వెళ్ళి, లేకపోతే స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ నుంచి వెళ్ళి, లేకపోతే లాటరల్ యాక్సిలరేటర్ సెన్సార్ నుంచి వెళ్ళి ఇండికేషన్స్ ఈసీయూ తీసుకొని మన హైడ్రాలిక్ యూనిట్ కి కమాండ్ ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు టర్న్ చేసేటప్పుడు నీ బండి స్టేబుల్గా ఉండడానికి ఏ వీల్ మీద ఎంత బ్రేక్ పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి, ఇవన్నీ చూసుకొని బండిని స్టేబుల్గా ఉంచుతుంది. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ట్రాక్షన్ కంట్రోల్ గురించి. ఇది దాదాపు ఈఎస్సీ లెక్కనే వర్క్ చేస్తుంది. మన ఏబిఎస్, ఈఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కలిపి ఒక కుటుంబానికి సంబంధించినయా అనిపిస్తుంది. ఇక దీని పని ఏంటి అంటే నీ వెహికల్ వీల్స్ ఎట్టి పరిస్థితుల్లో స్లిప్ అయి నీ బండి బోల్తా పడకుండా కాపాడడం. ఇది ఒక్కటే పని దీనిది. ఇక ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే
నువ్వు ఎప్పుడైనా వాటర్లో ట్రావెల్ చేసినా లేకపోతే నువ్వు గుంతలలో పడేసినా కూడా నీ బండి ఏదో ఒక టైరు ఫాస్ట్గా తిరగడం స్టార్ట్ చేస్తుంది. అట్లా తిరిగినప్పుడు ఏంటంటే బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ఇక ఈ పని జరగకుండా ఆ వీల్ని ఇది స్లో డౌన్ చేసేసి ఆ పవర్ని వేరే వీల్స్కి ఇచ్చి నీ బండి స్టేబుల్గా ఉండేలాగా చూసుకుంటుంది. ఇక ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఇంకోలాగా కూడా వర్క్ చేస్తుంది. ఇంజన్లో జనరేట్ అయ్యే పవర్ని స్లో డౌన్ చేయడం. అంటే నీకు ఎప్పుడైనా వీల్స్ మీద కంట్రోల్ లేకపోతే ఇంజన్ పవర్ని కూడా కంట్రోల్ చేసి నీ వెహికల్ స్టేబుల్గా ఉండి బోల్తా పడకుండా అయితే కాపాడుతుంది. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న అడాస్ గురించి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అసలు అడాస్ అనేది సేఫ్టీ ఫీచరే కాదు. అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్. ఇది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ని కలిపి మనం అడాస్ అని చెప్పి పిలుస్తాం. ఇక సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అంటే ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్, లేకపోతే బ్లైండ్ మానిటరింగ్ సిస్టమ్. ఇక దీనిలో ఫస్ట్ మనము బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అడాస్ ఉన్న వెహికల్ ఏంటి అంటే ఒక రాడార్ ఉంటుంది. ఆ రాడార్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపించి నీకు చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటుంది. అంటే నువ్వు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు నీ పక్కకు కానీ నీ బ్లైండ్ స్పాట్లో కానీ ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు నీకు సౌండ్ ద్వారానో లేకపోతే లైట్ ద్వారానో లేకపోతే హెప్టిక్ ఇండికేషన్ ద్వారానో నీ చుట్టుపక్కల ఏదో ఉందిరా బై జర చూసుకో అని చెప్పి అయితే మనకు చెప్తుంది. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ గురించి. ఇది కూడా మనకు రేడార్ బేస్డ్ టెక్నాలజీ మీదనే వర్క్ చేస్తుంది. అంటే ముందు వాటిపై కొలిషన్ కాకుండా నీకు నార్మల్గా క్రూజ్ కంట్రోల్ ఏంది అంటే నువ్వు ఏదైనా ఒక ప్రీసెట్ స్పీడ్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ఆన్ చేస్తే ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. అదేంది బ్రేక్స్ అప్లై చేయదు, ముందెనకతో సంబంధం లేదు, చక్కగా అదే స్పీడ్లో పోతుంది. కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎట్లా అంటే నువ్వు ఒకసారి ఒక స్పీడ్ సెట్ చేసి నువ్వు క్రూజ్ ఆన్ చేసిన తర్వాత నీకు రేడార్ ఉంటుంది కాబట్టి అది కంటిన్యూస్గా వేవ్స్ పంపి నీకు ముందటున్న వెహికల్ని డిటెక్ట్ చేసి దాని స్పీడ్కి తగ్గట్టు దీన్ని బ్రేకింగ్ వేసుకొని దాన్ని ఫాలో అవుతుంది. అంటే దీని అర్థం అది ఒక 150 కిలోమీటర్ల స్పీడ్ పోయిననుకో నువ్వు బండి 150 పోతుంది అని కాదు. ఒక సర్టన్ లిమిట్స్ వరకు ఉంటే ఆ లిమిట్స్ పరిమితిలో నీ ముందటున్న వెహికల్ని ట్రాక్ చేసుకుంటూ దాని వెనక ఫాలో అవుతుంది. ఇక నువ్వు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని ట్రావెల్ చేసేటప్పుడు నీ ముందటున్నోడు సడన్గా ఏదైనా బ్రేక్ వేసినా కూడా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన ఏసీసీస్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీతో బిల్డ్ చేసి ఉన్నాయి. ఇలా రాడర్స్ తో పాటు లైడర్స్, జీపీఎస్, కెమెరా కూడా ఉంటుంది. ఇక కొన్ని ప్రీమియం వెహికల్స్ లలో ఏసీసీ కంప్యూటర్స్ కాంప్లెక్స్ ఆల్గారిథమ్స్ కూడా రన్ చేసి ముందటున్న వెహికల్ బిహేవియర్ని అయితే స్టడీ చేస్తుంది. అంటే నీ ముందటున్న వెహికల్ ఒకవేళ లేన్ చేంజ్ అయినా కూడా అది వాడు చేంజ్ అయ్యి 5 సెకండ్ల ముందే డిటెక్ట్ చేస్తుంది. మజా వస్తుంది కదా. ఇక లేన్ కీప్ అసిస్ట్లు, లేన్ డిపాచర్ వార్నింగ్స్ ఇల్లనే అడాస్లా కలిసి ఉంటాయి. ఇక మనం లేన్ కీప్ అసిస్ట్ లేన్ డిపాచర్ వార్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే అవి కూడా మన ఈ అడాస్ ఫంక్షన్ లోనే కలిసి ఉంటాయి. ఇక ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మనకు కారు విండ్ షీల్డ్ పైన ఒక కెమెరాని అయితే ఫిక్స్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డులను చదువుతుంది. మళ్ళీ రోడ్డు పైన మనం పెయింట్ చేసిన వైట్ లైన్ అని ఎల్లో లైన్ కూడా ఫైండ్ చేసి దాని ప్రకారంగా లేన్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ మనకు రోడ్డు పైన ఏదైనా సైన్ బోర్డు 80 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఉంటే దాన్ని కూడా రీడ్ చేసి మన కార్ని అదే స్పీడ్లో అయితే తీసుకొని పోతుంది. దీని తర్వాత ఇంకేదైనా ఇండికేషన్స్ ఉంటే కూడా మనకు క్లస్టర్లో చూపెడతాయి. ఇక మనకి ఇలా రాడర్స్ లైడర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే చుట్టుపక్కల ఏం జరిగినా కూడా అబ్జర్వ్ చేసుకుంటే అయితే కార్ మూవ్ అవుతుంది. ఇక అడాస్ ఉన్న దానిలో జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కాబట్టి మనకు ముందొచ్చే రోడ్డు గురించి కూడా ఇన్ఫర్మేషన్ ముందే తెలుసు. ఇక ఇవన్నీ చూసుకొని వెహికల్ దాని నడుపుకుంటూ చూసినామా దాన్నే మనం అటానమస్ డ్రైవింగ్ అని అంటాం. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలా ఎక్కువ కాంప్లెక్స్ మెకానిజం కానీ టెక్నాలజీ కానీ ఏమి ఉండదు. కానీ ఇవి ఒక్కసారి డిప్లాయ్ అయినాయి అనుకో దాన్ని మాత్రం రీయూజ్ చేసుడు కష్టం. అంటే ఇప్పుడు మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి ఓపెన్ అయినాయి అనుకో మళ్ళీ దాన్ని అయితే 80% రీయూజ్ చేయరాదు, మనం రీప్లేస్ చేయాలి. మన కార్ గిట్లా ఎప్పుడైనా పోయి దీనికన్నా గుద్దింది అనుకో అలా ఉన్న సెన్సార్స్ లైక్ యాక్సిలరోమీటర్ సెన్సార్స్ ఆ కార్కి ఏదో అయింది, ఆల్ ఆఫ్ సడన్ స్పీడ్ రెడ్యూస్ అయింది అని చెప్పి డిటెక్ట్ చేసి ఇన్ఫ్లమేషన్ మాడ్యూల్కి ఇక ఈ రియాక్షన్ వల్ల ఫాస్ట్గా నైట్రోజన్ గ్యాస్ అయితే రిలీజ్ అయ్యి వితిన్ 60 మిల్లీ సెకండ్స్ అలా ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అయ్యి మనల్ని కాపాడు. ఇప్పుడు నేను చెప్పే సేఫ్టీ ఫీచర్ గురించి చాలా మందికి అయితే తెలియదు. అదే కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడన్నా ఫ్రంట్ నుంచి వెళ్ళి యాక్సిడెంట్ అయిందనుకో చాలా మంది ఏమవుతుంది వాళ్ళ ఫేస్ మొత్తం పోయి స్టీరింగ్కి గుద్దుకొని మనకు ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఈవెన్ చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని అరికట్టడానికి ఏం చేస్తుండ్రు అంటే స్టీరింగ్ వీల్ ఉంటుందో దాన్ని ఇన్నర్ అండ్ అవుటర్ షాఫ్ట్తో అయితే తయారవుతారు. ఇది ఏమవుతుంది అంటే ఎప్పుడన్నా ఇంపాక్ట్ ఫ్రంట్ నుంచి అయినప్పుడు దాన్ని కొలాప్స్ చేసుకొని మొత్తం ఇంపాక్ట్ అబ్జర్వ్ చేసుకొని ఆ స్టీరింగ్ ఏదైతే ఉందో అది డ్రైవర్ నుంచి వెళ్ళి దూరం తీసుకుపోతుంది. అంటే దీనివల్ల ఏంటి అంటే డ్రైవర్ పైన పడే ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఈ అడిషనల్ సేఫ్టీ ఫీచర్ యాడ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు అయితే సేఫ్ అవుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది మోస్ట్ అండర్ రేటెడ్ హెడ్ రెస్ట్ సేఫ్టీ గురించి. నేను దీని గురించి ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్ తీసిన. మీరు ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినతో డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకుంటే నా ఇన్స్టా లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నా. విట్టకిల్ అని చెప్పి మీరు ఇన్స్టాలో టైప్ చేసినా కూడా మన పేజ్ వస్తుంది. అలా మొత్తం ఆటోమొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్తాం. సో ఇక హెడ్ రెస్ట్
సేఫ్టీ ఏంది అంటే ఎప్పుడైతే మనకు ఫ్రంట్ నుంచి కొలిజన్ అవుతుందో అప్పుడు మన హెడ్ అనేది ముందుకు స్వింగ్ అయ్యి మళ్ళీ వెనకకి స్వింగ్ అయినప్పుడు వెనక హెడ్ రెస్ట్ లేకపోవడం వల్ల స్పైనల్ కార్డ్ అనేది సివియర్గా ఇంజూర్ అయిపోయి ఇరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకోసమే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఏ కార్ చూసినా కూడా 100% హెడ్ రెస్ట్ ఉండేలాగా చూసుకొని దాని తర్వాత మీరు వెనక సీట్స్లో కూడా చాలా వరకు మనకు చిన్న హెడ్ రెస్ట్ అయితే ఇస్తారు, అంటే అడ్జస్టబుల్ లేని. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు కారు కొన్నా కూడా రియర్ సీట్లో ఉన్న హెడ్ రెస్ట్లు కూడా అడ్జస్టబుల్ ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ అవి లేకపోయినా కూడా అట్లీస్ట్ ఉన్న హెడ్ రెస్ట్ చాలా పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే దానివల్ల మనకు యాక్సిడెంట్ అయినప్పుడు స్పైనల్ కార్డ్కి సపోర్ట్ ఇస్తుంది, అంటే విరిగిపోకుండా. ఇక ఇంకొంతమంది హెడ్ రెస్ట్ని ఎట్లా వాడతారు అంటే ఎప్పుడైనా మన డోర్స్ లాక్ అయినప్పుడు ఆ హెడ్ రెస్ట్తోనే అద్దం బలిదెంగి బయటకు వెళ్తారు. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ సీట్ బెల్ట్స్. ఇక సీట్ బెల్ట్స్ గురించి అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను దీన్ని ఎక్కువ ఎలాబొరేట్ చేసి అయితే చెప్పను. సో మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యి కార్ ఇమీడియట్గా ఆగినప్పుడు మన మోషన్ని ఇది ఇమీడియట్గా ఆపడానికి ట్రై చేస్తాను. అంటే నువ్వు సడన్గా సీట్ బెల్ట్ ముందుకు పుష్ చేసినప్పుడు సీట్ బెల్ట్ అనేది ముందుకు రాకుండా నేను అక్కడనే ఆపి నువ్వు డాష్ బోర్డ్కి గుద్దుకొని చచ్చిపోకుండా అయితే కాపాడు. సో నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఈవెన్ మీరు 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేసినా కూడా ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే ట్రావెల్ చేయండి. మీరు పోయిన తర్వాత మధ్యలో పెట్టుకుంటా ఇవన్నీ పంచాయతీలు మర్చిపోరు. సేఫ్గా ట్రావెల్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక దీని తర్వాత మనందరికీ ఉన్న ఒక పెద్ద మిత్తును అయితే నేను క్లియర్ చేస్తా. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఇదంటే ఫ్లాప్ ముచ్చట. నేను ఇప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ పని ఎయిర్ బ్యాగ్స్ చేసుకుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అనుకో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మన కార్ ఓనర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా అసలు సేఫ్టీ ఫీచర్స్ ఏంటి, వాటి యూసేజ్ ఏంటి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఇట్లాంటి వీడియోస్ కోసము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను ఇంకా లోపల నుంచి వెళ్ళి బూస్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ మనందరికి ఉపయోగపడే వీడియోస్ అన్నిటి గురించి అయితే నేను చెప్తా. ఇవి కాకుండా మీకు ఇంకేదన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనిపిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన వాటి నుండి నేను టాపిక్స్ ఎంచుకొని వాటి మీదనైతే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో మీరు ఏమైనా నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తే కింద ఎస్ అని కూడా కమెంట్ చేయండి. సో ఎంతమంది నేర్చుకున్నారన్న విషయం అయితే నాకు తెలుస్తుంది. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.